ఏదైనా పని నిమిత్తం వెళ్ళాలంటే అక్కడ దాదాపు స్లాబ్లు ఊడి ఏకంగా మన గతంలో ఉన్నటువంటి ఈవో గారిని ఎత్తిన పడబోయినటువంటి పరిస్థితి. ఆయన చిటికలో తప్పించుకున్నాడు, లేకపోతే ఆయన తల పగిలిపోయేటువంటి పరిస్థితి చూసాం మొన్న. కానీ అలాంటి బిల్డింగ్స్ లో ఇప్పటికీ కూడా పంచాయతీ కార్యాలయము కొనసాగుతూనే ఉంది. కానీ ఇక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసినటువంటి బిల్డింగ్స్ ని ఉపయోగకరంలో లేకుండా ఉపయోగించుకోకుండా ఇలా శిథిలావస్థలో పెట్టడం ఏందని ప్రజలు విమర్శిస్తున్నారు. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు CCTV ఏపీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఖాజా. ప్రస్తుతం మనం సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీ పరిధిలో ఉన్నాము. అయితే ఇక్కడ గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ భవనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రజల సొమ్ము గత ప్రభుత్వం ఎంత వృధా చేసిందనేటువంటి దానికి ఇది ఒక పక్కా నిదర్శనము. ఎందుకు చెప్తున్నామంటే ఈ బిల్డింగ్ కాస్ట్ NRGS ఫండ్స్ లో వచ్చి దాదాపు 21 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టడం జరిగింది. అలాగే ఇటుపక్క మీరు చూస్తున్నటువంటి సచివాలయము దాదాపు 50 లక్షల రూపాయల అంచనాతో 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఈ గత ప్రభుత్వం ఈ బిల్డింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది సచివాలయాలకి. మరి వీళ్ళు కట్టిన రోజు నుండి కనీసం ఒక్క రోజు కూడా దీంట్లో ఇది ఓపెన్ చేసినటువంటి పరిస్థితి లేదు. మరి మూలగుంటపాడు పంచాయతీ అయితే శిథిలావస్థకు చేరింది. అక్కడికి పంచాయతీలో ఏదైనా పని నిమిత్తం పోయేటువంటి ప్రజలు అక్కడ వాళ్ళ నెత్తిన ఏ రోజు స్లాబ్ ఊడి పడిద్ది అనేటువంటి పరిస్థితుల్లో భయపడతా పంచాయతీలోకి వెళ్ళి పని చేయించుకునేటువంటి పరిస్థితి. కానీ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి బిల్డింగ్స్ నిరుపయోగంగా పడిపోయి ఉన్నాయి. మరి దీన్ని ఇప్పుడు వచ్చినటువంటి మన కూటమి ప్రభుత్వం దీన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి. మరి అక్కడ ఉన్నటువంటి పంచాయతీని షిఫ్ట్ చేసి మరి ఈ బిల్డింగ్స్ లో ఎందుకు ఇక్కడ వాళ్ళకి ఇది కల్పించట్లేదు అనేటువంటిది మాకైతే అర్థం కావట్లేదు. ప్రజలు మరి ఇన్ని లక్షల రూపాయలు దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ సచివాలయం బిల్డింగ్ ఏర్పాటు చేశారు. మరి దీన్ని నిరుపయోగంగా పడిపోయి శిథిలావస్థకు చేరుకుంటుంది. దీంట్లో ఎవరెవరో ఏదో చెత్త పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి బిల్డింగ్స్ నిరుపయోగంగా మన సింగరాయకొండలో ఎందుకు పనికిరానటువంటి ఒక ఉత్సవ విగ్రహాలుగా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. వీటికి సంబంధించి మరి మండల అధికారులు కానీ MDO గారు కానీ మరి దీనికి సంబంధించి ఎందుకని పట్టించుకోవట్లేదో మరి మనకి ఇక్కడ మినిస్టర్ గారు గౌరవనీయులు పెద్దలు శ్రీ డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు ఇలాంటి బిల్డింగ్స్ మీద దృష్టి పెట్టి మూలగుంటపాడు పంచాయతీ శిథిలావస్థలో ఉన్నటువంటి పంచాయతీని మరి ఇక్కడికి షిఫ్ట్ చేయటమా, మరి ఏదో రకంగా ఈ బిల్డింగ్స్ ని వాడుకునే పరిస్థితుల్లో మన ప్రభుత్వం విధానాలు ఏదో రకంగా ఏదో ఒక గవర్నమెంట్ బిల్డింగ్స్ కి దీన్ని వాడుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే పంచాయతీలో ఏదైనా పని నిమిత్తం వెళ్ళాలంటే అక్కడ దాదాపు స్లాబ్లు ఊడి ఏకంగా మన గతంలో ఉన్నటువంటి ఈవో గారిని ఎత్తిన పడబోయినటువంటి పరిస్థితి. ఆయన చిటికలో తప్పించుకున్నాడు, లేకపోతే ఆయన తల పగిలిపోయేటువంటి పరిస్థితి చూసాం మొన్న. కానీ అలాంటి బిల్డింగ్స్ లో ఇప్పటికీ కూడా పంచాయతీ కార్యాలయము కొనసాగుతూనే ఉంది. కానీ ఇక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసినటువంటి బిల్డింగ్స్ ని ఉపయోగకరంలో లేకుండా ఉపయోగించుకోకుండా ఇలా శిథిలావస్థలో పెట్టడం ఏందని ప్రజలు విమర్శిస్తున్నారు. దీని మీద తప్పనిసరిగా మినిస్టర్ గారు దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరో ఒకరికి ఏదో ఒక ప్రమాదం జరిగే లోపు ముందర పంచాయతీ అనేటువంటి భవనాన్ని షిఫ్ట్ చేసి ఒక మంచి బిల్డింగ్స్ లో పంచాయతీని
ఏర్పాటు చేయాలని ప్రజల తరపున CCTV కోరుకుంటుంది. అలాగే ఇక్కడ రైతు భరోసా కేంద్రం అని గతంలో ఇప్పుడున్నటువంటి సర్పంచ్ గారు వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం చూసాము. కానీ ఓపెన్ చేసిన 2 రోజులకే మళ్ళీ ఈ బిల్డింగ్ క్లోజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి అధికారులు మరి ఎక్కడ ఉంటున్నారో ఎక్కడ చేస్తున్నారో మన ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది మూలగుంటపాడు పంచాయతీలో పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్స్. మరి ఈ 2 బిల్డింగ్స్ నిరుపయోగంగా పడిపోయి మన జాతీయ రహదారికి అతి దగ్గరగా ఉన్నటువంటి బిల్డింగ్స్ ఇవి. మన ఇక్కడ సింగరాయకొండలో రహదారికి దగ్గరగా ఉన్నటువంటి బిల్డింగ్స్. అటు SC కాలనీకి కానీ ఇటు మూలగుంటపాడులో ఉన్నటువంటి ఇటు ప్రజానికానికి కానీ మధ్యన ఉన్నటువంటి బిల్డింగ్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి అందరికీ. మరి SC కాలనీ వాసులు రావాలన్నా వాళ్ళకు కూడా దగ్గరగా ఉంటుంది. మరి ఇటు మూలగుంటపాడు, ఇటు పక్క శ్రీకృష్ణ నగర్ కానీ, ఇటు పక్క మన అమరావతి రోడ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మూలగుంటపాడు పంచాయతీలో పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ బిల్డింగ్స్ చాలా దగ్గరగా ఉంటాయి. మరి ఎందుకని ఈ బిల్డింగ్స్ మీద అధికారులు దృష్టి పెట్టట్లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కనుక తప్పనిసరిగా ఇలాంటి బిల్డింగ్ ని అందరూ కూడా మన అధికారులు దృష్టి పెట్టి తొందరగా పంచాయతీని షిఫ్ట్ చేసి మన ఈ బిల్డింగ్స్ లో ఏర్పాటు చేస్తే ప్రజలు హర్షిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. Together.